गभीरे कासारे विसति विजने घोरविपिने विशाले शैले च भ्रमति कुसुमार्धं जडमतिः समैत्यैकं चेतस्परसिजमुमानाद भवते सुखेनैव स्थातुं जन इह न जानाति किमहो। తాత్పర్యము: ఓ ఉమాపతి, మానవుడు తన యొక్క తెలివి తక్కువతనంతో నీ ఆరాధనకు అవసరమైన పూలను సమకూర్చుకోవడం కోసము లోతైన సరోవరాల్లోకి దిగుతున్నాడు. జనులెవ్వరూ లేని ఘోరమైన భయంకరమైన అరణ్యాల్లోకి వెళ్ళి తిరుగుతున్నాడు. విశాలమైన పర్వత ప్రాంతాల్లో సంచరిస్తున్నాడు. అనేక రకాల పూలను తెచ్చుకుంటున్నాడు. శ్రమ పడుతున్నాడు. కానీ భక్తితో తనలోనే ఉన్న మనస్సు అనే పద్మాన్ని నీకు సమర్పిస్తే త్రిప్పుటం, అలసట లేకుండా చాలా సుఖంగా ఉండవచ్చు కదా. మానవుడు ఎంతగానో శ్రమపడుతూ ఉన్నాడు కానీ ఈ విషయాన్ని తెలుసుకోవడం లేదు కదా. ఎంత ఆశ్చర్యం ఇది! భగవంతుడు బయట నుండి తెచ్చి సమర్పించే అనేక రకాల పూల వలన సంతృప్తి పడడు. శక్తిగలవాడు వాటిని సంపాదించవచ్చు, కానీ వాటితో పాటు భక్తిని కూడా సమర్పించాలి. కానీ ఈ అలౌకికమైన పూల కన్నా భక్తితో నిండిన మనస్సునే, పద్మాన్ని ఒక్కదాన్ని మాత్రం కనుక మనం ఈశ్వరార్చనలో సమర్పిస్తే భగవంతుడు మిక్కిలి సంతృప్తి పడతాడు. భక్తి లేని పూజ ఎంత వైభవంగా చేసినా ప్రయోజనం ఉండదు. భక్తితో మనోపద్మాన్ని కనుక సమర్పిస్తే సమస్త ప్రయోజనాలను పొందవచ్చు అనే విషయాన్ని మనం గమనించాలి. రెండింటినీ సమర్పించగలిగితే మరీ మంచిది.